అందరికీ హాయ్ అండి. ఇంక ఈ షార్ట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ సైడున ఈ విధంగా మనకు ప్లస్ మార్కింగ్ రావట్లేదా, అయితే ఈ వీడియో అయితే మీకోసమేనండి. ఇంకా ముందుగా మనం ఏం చేయాలి అంటే సైడ్ వైపుని జాయింట్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్లు చేసుకుంటాం కదండి. అదే మార్కింగ్ల కాడ ఒక పిన్స్ అనేది పెట్టుకోవాలండి. అలాగే హ్యాండ్స్ని కూడా కొలుచుకొని ఈ విధంగా పిన్స్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చివరి నుంచి హ్యాండ్స్ కాడకి మనం ఈ విధంగా పట్టుకొని చూస్తే మధ్యలో మనకి ఇది చూసారా, ఫ్రంట్ పార్ట్ వైపున మనకి లూజ్గా అనేది మనకి తెలుస్తుందండి. అలా కాదు, మాకు అర్థం కావట్లేదు అనుకుంటే సైడ్ వైపున జాయింట్ చేసే వైపు ఒకవైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చూసినా కూడా మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపు మనకి హెచ్చు తగ్గులుగా అనేది ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే మనకి షేప్ బెల్ట్ కాడ నుంచి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలండి. 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకొని మనకు క్లాత్ ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకొని ఇక దాని ప్రకారంగా వైపున డాట్స్ అనేది వేసుకోవాలండి. నేను 4 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకొని ఒక 1/2 ఇంచు పైన ఇంకా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి ఆ హెచ్చు తగ్గులు అనేవి మనకి స్టిచ్చింగ్లో పోతుందన్నమాట. ఓకే, స్టిచ్చింగ్ అయ్యాక మనం ఒకసారి కొలుచుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్ వైపు కింద వైపున ఈ విధంగా పట్టుకొని చూస్తే మనకి క్రాస్గా ఉందా నీట్గా ఉందా అనేది కూడా తెలుస్తుంది. లేదా అలా అర్థం కావట్లేదంటే మనకి డాట్స్ ప్రకారంగా ఈ విధంగా ఇది చూసారు నడుము వైపున మనం ఖర్చువారే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూసినా మనకి చంక ఆమ్ డౌన్ కాడ 2 కుట్లు కలిసినాయి అనేది కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా సరిపోయిందండి. ఇంకా మనం సైడ్ వైపున జాయింట్ అనేది వేసేసుకుందాము. ఇంకా ఈ టిప్స్ అనేది ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా ప్రాబ్లం వస్తే కనుక ఈ చిట్కా అనేది మీకు యూస్ అవుతుందని చెప్పేసి ఈ షార్ట్ వీడియో అయితే తీసాను అనమాట. ఓకే, ఇంకా వరుసనే మనకి 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇంకా 3 కుట్లు వారా వేసేసానండి. ఇక మనకి సైడ్ వైపున అయితే ఇది ఈ విధంగా అయితే ఉంది చూసారా. ఇంకా మనకి సంక ఆమ్ డౌన్ వైపు ప్లస్ మార్కింగ్ అనేది తప్పనిసరిగా వస్తుందండి. ఓకే, ఇంకా మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయింది చూసారా. ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంది. మనకి చంక ఆమ్ డౌన్ వైపు ప్లస్ మార్కింగ్ వస్తేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చినట్టండి. ఇంకా చూసారా, ఇంకా మనకు రెండో వైపు కూడా ఈ విధంగా మనం సైడ్ వైపున బ్లౌజ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అనేది ఉండాలండి. ఓకే, ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.